Hello foodies, welcome back to my channel. So before watching this video, don't forget to subscribe and పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇట్లా వీడియో పెట్టగానే మీకు అట్లా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈ రోజు వీడియో వచ్చేసి లైక్ కంప్లీట్ స్వీట్ ఐటమ్. ఇది ఫ్రూట్ కస్టర్డ్ అంటారు కదా. సో ఫ్రూట్స్ అన్నిటిని మిక్స్ చేసి కస్టర్డ్ పౌడర్లో చేస్తాం. చాలా ఈజీగా నేను చూపిస్తున్నా. సో ఇంకెందుకు లెట్స్ గో ఇంటు ద వీడియో. అండ్ మోస్ట్లీ వీకెండ్స్లోనే ట్రై చేయండి బికాస్ చాలా టైం టేకెన్ ప్రాసెస్. మిల్క్ బాయిల్ అవుతూనే ఉండాలి. సో పేషెన్స్ లెవెల్ కూడా ఎక్కువ ఉండాలి ఈ వీడియో చేయడానికి అండ్ ఈ స్వీట్ చేయడానికి కూడా. సో ఇంకెందుకు లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ మిల్క్ తీసుకుంటున్నా. బట్ వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. ఎలా ఉన్న మిల్క్ అట్లానే ఉంచేస్తున్నా. ఒక 20 to 25 మినిట్స్ తర్వాత మీకు మిల్క్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో అప్పుడు మీరు మనం షుగర్ తీసుకున్నాం కదా, ఈ షుగర్ని 8 to 9 స్పూన్స్ ఆర్ 10 స్పూన్స్ అయినా మీ యొక్క టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకవేళ తక్కువ అనుకుంటే ఎండ్లో కూడా మీరు యాడ్ చేయొచ్చు. సో వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. అప్పుడు మనం సెపరేట్ చేసుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్, దాన్ని కూడా మిక్స్ చేయాలి. ఒకవేళ లమ్స్ లాంటివి ఏమైనా ఉంటే మీరు ఇక్కడే మొత్తం మెల్ట్ చేసేయచ్చు. సో ఆల్రెడీ లంప్స్ లేకుండా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, సో దాన్ని స్లోలీ మిక్స్ చేసుకుందాం. సో ఒక 5 మినిట్స్ అయిన తర్వాత షుగర్ వేసిన తర్వాత మనం ఈ కస్టర్డ్ పౌడర్ని మిక్సింగ్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేద్దాం. సో యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేస్తూనే ఉండాలి, ఆపద్దు, లేకపోతే మళ్ళీ లంప్స్ అనేవి ఇందులో ఫామ్ అయిపోతాయి వెంటనే. సో ఇట్లా అయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్కి కొంచెం మనకి వేడి తగ్గుతుంది కదా, అప్పుడు మొత్తం ఫ్రూట్స్ అన్నీ కూడా మనం మిక్స్ చేసుకోవాలి.
సో చూస్తున్నారు కదా, టెక్స్చర్ అనేది చాలా టైట్గా అయిపోతుంది. మీకు ఇట్లా అయ్యిందంటే కస్టర్డ్ ఫామ్ అయిపోయినట్టే. ఎందుకంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ మీకు కన్సిస్టెన్సీ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఇలా వస్తే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, సో మిల్క్ అనేది ఎట్లా అయిపోయిందో ఎట్ ద ఎండ్కి. సో ఇలా రావాలి, ఇది మెయిన్ కస్టర్డ్. ఇప్పుడు ఇక్కడ మీరు టేస్ట్ చూడండి, షుగర్ కనుక సరిపోతే ఓకే, సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడనే అన్నీ కూడా యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ స్వీట్. సో కస్టర్డ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా 1 by 1 యాడ్ చేసుకోవడమే. లైక్ నేను తీసుకుంటుంది పపాయ, గ్రేప్స్, యాపిల్, స్ట్రాబెర్రీ, గ్రీన్ గ్రేప్స్ అండ్ యాపిల్ కూడా. అట్లానే పొమోగ్రానేట్ తీసుకుంటున్నా, క్యాజు కూడా తీసుకుంటున్నా. సో 1 by 1 అన్నీ మిక్స్ చేద్దాం ఇందులో. స్ట్రాబెర్రీ, యాపిల్, గ్రేప్స్, నెక్స్ట్ క్యాషు. సో ఫైనల్లీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. దీన్ని ఇట్లా కాకుండా ఫ్రిడ్జ్లో అట్లీస్ట్ ఒక 1/2 hour to 1 hour నార్మల్గా డీప్ ఫ్రిడ్జ్లో వద్దు పెడితే కొంచెం కూల్ అయినాక తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. సో ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.